ఎస్విఎస్ఎస్ అన్నార్తుల ఆకలిని తీర్చే అన్నదాత. ఎస్విఎస్ఎస్ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్నేహశీలి. ఎస్విఎస్ఎస్ యువతని ముందుండి నడిపించే మార్గదర్శి. ఎస్విఎస్ఎస్ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రాణదాత. ఎస్విఎస్ఎస్ అంటే కొంతమంది వ్యక్తుల సమూహం కాదు, నవ సమాజ నిర్మాణం కోసం, ఆకలి రహిత అభ్యుదయ సమాజ ఈ ఏర్పాటు కోసం ప్రతిక్షణం పాటుపడే ఒక గొప్ప ఆలోచన. నమస్తే, నా పేరు భాస్కర్ రావు, అడ్వకేట్, విశాఖపట్నం. ప్రపంచంలో ప్రతిరోజు ఆకలితో 25,000 మంది చనిపోతున్నారు. అంటే ఆకలి అనేది ఎంత పెద్ద మహమ్మారో మనందరికీ అవగతం అవుతుంది. మరి అటువంటి ఆకలి అనే మహమ్మారితో ప్రతిరోజు వీరోచితంగా పోరాడుతున్నారు మన ఎస్విఎస్ఎస్ కుటుంబ సభ్యులు. ముఖ్యంగా అంత గొప్ప కార్యక్రమంలో ప్రతిరోజు పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క గ్రౌండ్ టీం సభ్యులకు పేరు పేరున ప్రత్యేక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత సజావుగా సాగుతున్నాయంటే దానికి కారణం మన బన్నీ బ్రదర్, కిరణ్ బ్రదర్, అలాగే ధర్మ బ్రదర్. వీరెంతో ప్రత్యేకం. అటు దేశ సేవలోనే కాక ఇటు సమాజ సేవలో కూడా అద్భుతమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు. ఎండైనా, వానైనా, చలైనా, ఏ పని ఉన్నా అన్ని పనులు పక్కన పెట్టి ఆకలితో ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చడమే ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. కరోనా సమయంలో అయితే ఎస్విఎస్ఎస్ టీం సభ్యులు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం, అద్భుతం, అమోఘం. మాటలు చాలా తక్కువ అవుతాయి, చాలా చిన్నవవుతాయి. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు అంటే పట్టు సడలైనటువంటి అకుంఠిత దీక్షతో ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళ కమిట్మెంట్తో ఉన్నారు. ఎలాగైనా మన సేవలు ప్రజలకు అందాలి, ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోవాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో, గొప్ప దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు గౌరవ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా వారికి వీడియో రూపంలో శుభాకాంక్షలు కూడా అందజేయడం జరిగింది. అయితే ఇంత గొప్ప సేవలు ఒక జిల్లాకో, ఒక రాష్ట్రంకో పరిమితం అవ్వకూడదు. యావత్ దేశానికి వెదజల్లబడాలి. అంటే యావత్ దేశానికి మన సేవలు చేరుకోవాలంటే మీ అందరి సహాయం, ఈ వీడియో చూస్తున్న వారందరి సహాయం కావాలి. ఈరోజు 1,000 మంది సభ్యులు ఉంటారు. అందరూ కూడా తమ తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ మంది సహాయ సహకారాలు అవసరం. అలాంటప్పుడే మన సేవలు బాగా విస్తృతం అవుతాయి. ఈరోజు పలాసలో, మందసాలో, ఇచ్చాపురంలో మనం నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే శ్రీకాకుళంలో చేస్తున్నాం. ఇంకా విస్తృంపు చేయాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సహాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే చాలాసార్లు మనం చేసేటువంటి సహాయం అపాత్ర దానం అవుతుంది. అలా కాకుండా ఒక యోగ్యమైనటువంటి స్థలానికి చేరుకోవాలంటే మీరందరూ కూడా ఎస్విఎస్ఎస్తో చేతులు కలపండి, కలిసి పనిచేయండి. మాతో కలిసి సమాజ సేవలో భాగస్వాములు కండని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఎస్విఎస్ఎస్లో లేడీస్ వింగ్ ఏదైతే ఉందో అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ కొత్తగా వచ్చినటువంటి టీంకి, గ్రౌండ్ టీంకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఎస్విఎస్ఎస్.